ఇప్పుడు అంటే అక్కడ స్టాఫ్ని బట్టి స్టాఫే కాదు, వచ్చే జనాలు ఉంటారు. రోజుకి గెస్ట్లు వస్తారు. క్యాంప్ ఆఫీస్ అంటే గెస్ట్లు ఉంటారు, స్టాఫ్ తో కూడా లెక్కేసుకోవాలి. పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేసి ఒకటి తినకుండా ఉంటాడు, మొత్తం అదే కదా. దాంట్లో కుంభకోణం చేయడం ఏముంది, అది పఫ్లు ఆఫ్టర్ ఆల్ దీంట్లో అది ఒక సహజ సిద్ధమైంది. ఇప్పుడు ఏంటంటే అసలు టాపిక్స్ నుంచి డైవర్ట్ అయిపోవాలి. ప్రభుత్వ పాలన, ఇసుక పాలసీ విఫలమైంది, సూపర్ 6 అట్లాగే సూపర్ 6 అసలు చేయట్లేదు, వాలంటీర్ల వ్యవస్థ అట్లాగే అయిపోయింది. ఏదైతే ఇప్పుడు అనుకున్నటువంటి రూట్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఈయన కూడా పాయింట్ రేజ్ చేశారు కదా, పేరు నందిని మాట్లాడుతూ టమాటా రైతుల్ని మీరు దత్తత తీసుకుంటా అన్నారు నారా లోకేష్, అవి తీసుకోకుండా అవన్నీ పక్కకి పెట్టడానికి గుడ్ అని అదని అంటున్నారు. అదే ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఒకటే ఏంటంటే పాలన పరంగా బోలెడన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అవి హైలైట్ కాకుండా ఉండాలంటే అవతలోడు దొంగ ఇది నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎంతకాలం ఇప్పుడు జనాలు దీని గురించి ఏమైనా చర్చించుకుంటున్నారా? సోషల్ మీడియాలో చర్చించుకునేవాడు ఎవడు ఓటేయడండి. సోషల్ మీడియాలో దోలసేతులు, అది ఎవడి పార్టీ వాడికి గొల ఉంటుంది, దాన్ని చూసేసి ఇన్స్పైర్ అయిపోయి ఓట్లు వేసేది ఉండదు, ఓట్లు తీసేదే ఉండదు. ఎవడు గొలానంద లహరి వాడిదే. బేసిక్ సామాన్యుడు ఏం చర్చించుకుంటున్నాడు, సామాన్యుడి చర్చలో ఒకటి ఉంటుంది, ఒక వ్యాపారస్తుడు ఏం చర్చించుకుంటున్నాడు ఇవాళ. ఇదివరకటి రోజుల్లో ఆ జగన్ ఇచ్చే